అన్వయ వ్యతిరేకాభ్యాం. కాబట్టి వాటి నుంచి విడిపడడానికి వ్యతిరేకం, దీని నుంచి ఏది వేరుగా లేదని తెలుసుకోవడం అన్వయం. కాబట్టి అధ్యాస జరిగింది కనుక అవివేకేన అధ్యస్యంతి. వివేకం లేకపోవడం వల్ల, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేదు గనక, విచక్షణ జ్ఞానం లేదు గనక అవివేకేన అధ్యస్యంతి. అందువల్ల ఇప్పుడు ఏంటి, ఆ త్రాడు తెలియకపోవడం వల్ల పాములోనే చూచాము. బధిరోహం, అంధోహం, కాణోహం, మూకోహం, స్థూలోహం, గౌరోహం, సూక్ష్మో, ఇట్లా నీలోహం. ఇది అహం నీలహ, నేను నల్లగా ఉన్నాను. అహం గౌరహ, నేను తెల్లగా ఉన్నాను. ఇవన్నీ దేహం. కాణోహం, నేను మెల్లకన్ను కలిగిన వాడిని, ఒక కన్ను కలిగిన వాడిని. అందోహం, నేను గుడ్డివాడిని. మూకహ, నేను మూగవాణ్ణి. బధిరహ, నేను చెవిటివాణ్ణి. నో, నువ్వు ఇవి ఏవి కావు. ఆత్మోహం, అహం ఆత్మ, ఇది నేను కేవలం ఆత్మే కానీ ఇవన్నీ కావు. ఇవన్నీ ఏంటి, అధ్యస్యంతి. ఎలాగూ అవివేకేన. కథం, గగనే నీలతాదివత్. ది కనెక్షన్, గగనే నీలతాదివత్ కనెక్షన్. ఎందుకంటే దీనికి దానికి ఇప్పుడు ఇంకొకటి కూడా వస్తుంది మీకు ఇక్కడ సందేహం. అంటే ఇదంతా డీప్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఒక సిమిలారిటీ ఒకటి ఉంటుందా, సాదృశ్యం. ఇప్పుడు త్రాడులో నువ్వు పామును చూసావు కానీ కుండలో పామును చూడగలవా? ఇప్పుడు త్రాడు బడి ఉంది, చీకట్లో పోతున్నావు, మసక చీకట్లో కనపడకుంటుంది. ఆ త్రాడు చూసి పాము అన్నావు. అదే అక్కడ కుండ ఉండదు అనుకో, అప్పుడు పాము అంటావా నువ్వు? దెయ్యం అంటావు, అది వేరే విషయం, అట్లా వదులు. పాముని మాత్రం అనవు కదా. కాబట్టి త్రాడునే ఎందుకు పాము అంటున్నావు అంటే, త్రాడు పాము రెండు సాదృశ్యం ఉంది, సిమిలారిటీ ఉంది. అది ఎట్లా పొడవుగా ఉంటుందో ఇది ఎట్లా పొడవుగా ఉంది, అది ఎట్లా ఇటు ఉంటుందో అది ఎట్లా ఉంటుంది, సరేనా? అందువల్ల దానికి చివరన ఆ దార పోగులన్నీ కూడా వచ్చేసి ఉన్నాయి. దీనికి కూడా అట్లాగే ఇట్లా ఉంటుంది కనుక అది ఇట్లా లేచి ఉంటే నీకు అట్లా అనిపిస్తూ ఉంది. సిమిలారిటీ ఉంది, సాదృశ్యం ఉంది. ఇప్పుడు ద్వైతులు వేస్తారు ఈ ప్రశ్న, ఇప్పుడు మీకు ఇక్కడ అవసరం లేదు కానీ వాళ్ళు అంటారు, అయ్యా దేహానికి, ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి సాదృశ్యం ఎక్కడుంది? రజ్జుకి సర్పానికి అయితే ఉంది సాదృశ్యం, రెండు ఒక విధంగా ఉన్నాయి. ఆత్మకి దీనికి ఏం సంబంధం? దేహానికి రూపం ఉంది, ఆత్మ అరూపం. దేహం అవయవాలతో ఉంది, ఆత్మ నిరవయవం. దేహంలో, మనసులో గుణాలు ఉన్నాయి, ఆత్మ నిర్గుణం. ఎక్కడైనా దీనికి దానికి ఏమైనా సాదృశ్యం ఉందా? లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? అందువల్ల అధ్యస్యంతి అంటే సరిపోద్ది. అవివేకేన అధ్యస్యంతి ఆచార్యులు. అయ్యా వాటికి సాదృశ్యం లేకపోయినా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అవివేక మహత్యం నాయన. అజ్ఞానం ఉండాలే కానీ ఏదైనా జరుగుతుంది. శంకరాచార్యులకు కూడా ఏం తెలియదు నాకు తెలిసినంత అని కూడా అంటే ఆశ్చర్యం లేదు. ఎందువల్ల తెలుసా? అవివేక మహాపురుష. అర్థమవుతుంది? అవివేకం అనేది ఉండాలే కానీ ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది అని చెప్పడం. కనుక అవివేకేన అధ్యస్యంతి. గగనే నేలతాదివత్. కాబట్టి దేహం కానీ, ఇంద్రియాలు కానీ, గుణాలు కానీ, గుణాలు అన్నప్పుడు ఇవి వస్తాయి. క్షత్రియోహం, బ్రాహ్మణోహం, శూద్రోహం, ఇవి కూడా వస్తాయి. రెడ్డోహం, కమ్మోహం, కాపోహం, మాలోహం, మాదిగోహం. చూసారా? అహం మాలహ, అహం మాదిగ, అహం క్షత్రియ, అహం రెడ్డి, అహం కాపు, అహం ఠాన, అహం ఆట. అర్థమైందా ఇప్పుడు? ఆట, ఠాన, రెండిట్లో ఠా ఉంది. ఆట, ఠాన, ఠా. ఠా ఎందుకో తెలుసా? ఇవే. అదొక వర్గం, ఇదొక వర్గం. ఈ వర్గం ఏంటి? ఆ వర్గం. ఆ వర్గం ఏంటి? ఆ వర్గం. ఇవంత గుణాన్ సార్. ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నా, ఇది అధ్యస్థం కదా? కాపోహం, అహం కాపు, కమ్మోహం, అహం కమ్మ, నాట్ చెవి. కమ్మలంటే చెవులు వేసుకుని నేను మాట్లాడేది కాస్ట్, గుణాలు. చెప్పు.
అహం బ్రాహ్మణోహం క్షత్రియోహం శూద్రోహం వైశ్యోహం కాపోహం రెడ్డోహం ఖమ్మోహం మాలోహం మాదిగోహం. ఏంటి చెప్పండి, ఎవరే? లొకేషన్ ఎక్కడ? లోకస్ ఏది చెప్పండి. అయ్యా నేను బ్రాహ్మణుణ్ణి, అందుకని నేను కొడతాడు ఇక్కడ. నేను బ్రాహ్మణుణ్ణి, నేను కాపు, నేను కమ్మ, నేను చౌదరి. ఎస్ సార్, ఎవరు సార్ ఇది? బ్రాహ్మణ క్షత్రియ కమ్మ కాపు అంటున్నావే, అది ఎవరు? చర్మమా? ఎముకల? మజ్జ? మాంసమా? రక్తమా? గోళ్ళ? కేశముల? ప్యాంక్రియాసా? లివరా? చెప్పు ఏంటో. హార్టా? కిడ్నీసా? అధ్యస్యంతి. నేను ఆత్మని అనే జ్ఞానం లేనివాడు ఎవడైనా ఏది మాట్లాడినా సూపర్ ఇంపోజిషనే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందువల్ల అందరం ఒక్కటే అనే భావన రావాలంటే రాదు సార్. ఎందుకని? నీలో ఉండేది రక్తమే, నాలో ఉండేది రక్తమే. గ్రూప్ వేరు సార్, బ్లడ్ గ్రూప్ వేరు సార్. అర్థమవుతుంది? ఆత్మను తెలుసుకుంటే అందరం ఆత్మే, అఖండాత్మ స్వరూపం. అక్కడ సమసమాజం వస్తుంది, అక్కడ అభ్యుదయం వస్తుంది, అక్కడ ప్రేమ వస్తుంది. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటాను, నిన్నంత ప్రేమించగలుగుతా. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆత్మ. అందువల్ల ఎప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడే సర్వమానవ సౌభ్రాతృత్వం వస్తుంది. సరేనా? సమదర్శనం వస్తుంది, సర్వమంగళం అవుతుంది. అందువల్ల ఇదంతా అధ్యస్థం. క్షత్రియోహం బ్రాహ్మణోహం ఇదంతా కూడాను అధ్యస్థం. ఇది అవివేకేన అధ్యస్యంతి. అది ఇంపార్టెంట్. విచారం లేకపోవడం వల్ల, వివేకం లేకపోవడం వల్ల ఈ అధ్యాస జరుగుతుంది. కథం గగనే నిలతాదివత్. ఇప్పుడు చూచారా అధ్యాస, అధ్యస్థ సంబంధం. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టుడే. నాట్ ఆశ్రిత సంబంధం, అధ్యస్థ సంబంధమే అద్వైతం. అండర్స్టాండ్?